వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ఏ మాట్లాడుతున్నాను. లాస్ట్ 3 days నుంచి కూడా ఒక పర్టికులర్ న్యూస్ ఒకటి మనకి వైరల్ అవుతుంది. అదే మనకి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏదైతే మనకు ఉందో, ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాటిది ఏదైతే మన యాంథ్రోపిక్ వరల్డ్ క్లౌడ్ ఏదైతే మనకి ఏదైతే ఉంటుందో అది మనకి జూన్ ఎండింగ్ తర్వాత ఆ లైసెన్స్ రద్దు చేసుకోవాలి. సో తర్వాత సబ్సిక్వెంట్గా మన ఓన్గా ఉన్నటువంటి ఏవైతే కోపైలట్ కానీ లేకపోతే ఏవైతే ఇన్హౌస్ రిసోర్సెస్ ఏవైతే మనకు ఉన్నాయో ఆ ఇన్హౌసెస్ రిసోర్సెస్ సంబంధించి డెవలప్ చేసుకుని ఇప్పుడు ఈ గిట్ హబ్ కానీ త్రూ గిట్ హబ్ లేకపోతే ఇలాంటివి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. దీనికి గల మెయిన్ రీజన్స్ ఏంటి, అసలు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఏంటి, ఈ యొక్క ఏఐ టూల్స్ సంబంధించినటువంటిది కొంత నేను బ్రీఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో దట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి కొంత అండర్స్టాండింగ్ అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఏఐ టూల్స్ మనకి ఏదైతే మార్కెట్లో ఉన్నాయో చాలా వరకు కూడా కొన్ని ఓపెన్ సోర్స్ ఉన్నాయి, కొంత ఫ్రీగా తీసుకుంటాం. మనం ఇప్పుడు ChatGPT లాంటివి మనం వాడుకుంటాం, ఏదో సబ్స్క్రిప్షన్ ఇచ్చి $20 లేదా $10 ఏదో పెట్టి $30 పెట్టేదో మనం చేసుకుంటున్నాం. మనం ఎన్నిసార్లు మనం ప్రాంప్ట్స్ ఎన్ని వందల ప్రాంప్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆ కాస్ట్లో మార్పు అనేది ఏమీ ఉండదు. సో ఎవ్రీ టోకెన్ అంటే ఆ టెక్స్ట్ని మనం టోకెన్ అంటాం. సో ఒక్కొక్క పేజీలో టోకెన్స్ అంటే ఒక 800 టోకెన్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్టడింగ్ సో కాలేజ్ అని మనం చేయాలన్నా కూడా 80 టోకెన్స్ మనకి 10 రఫ్గా అట్లా ఉంటాయండి. ప్రతిదానికి కూడా కాస్ట్ ఉంటుంది. సో ఈ యొక్క యాంథ్రోపిక్ వరల్డ్ క్లౌడ్ ఏదైతే మనకి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇది జనరల్గా అన్ని కంపెనీస్కి వాళ్ళు ఈవెన్ లాస్ట్ టైం 11 ప్లగన్స్ చేసినప్పుడు కూడా అందరికీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, సర్వీస్ చేస్తున్నారు. సో ఇది ఎప్పుడైతే ఈ యొక్క ఇంజనీర్స్కి మైక్రోసాఫ్ట్లో ఉన్నటువంటి ఇంజనీర్స్ ఎవరైతే 1 lakh మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్కి ఈ క్లౌడ్ యొక్క టూల్ ఏదైతే ఉన్నాయో సపోర్ట్ చేసి క్లౌడ్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చి వర్క్ చేయమన్నారు. చక్కగా కోడ్ రైటింగ్ కానివ్వండి, డీబగ్గింగ్ కానివ్వండి, ప్యారలల్ ఏజెంట్ ఎగ్జిక్యూషన్ కానివ్వండి, లార్జ్ స్కేల్ కోడ్ బేస్ రీఫ్యాక్టరింగ్ కానివ్వండి, ఆటోమేటెడ్ టెస్ట్ జనరేషన్ కానివ్వండి, బ్యాక్ అండ్ కోడ్ ప్రొడక్షన్ కానివ్వండి, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జనరల్గా ఈ యొక్క ఏఐ టూల్స్ యూజ్ చేసి అన్ని కంపెనీస్ చేస్తున్నాయి, చాలా హ్యాపీగానే ఉన్నారు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క టూల్స్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు మనం వాళ్ళు ఒకసారి రివ్యూ చేసుకున్నట్లయితే, రివ్యూ అంటే జనరల్గా క్లౌడ్ ఎకనామిక్స్ అంటారండి యాక్చువల్గా మెటా వాళ్ళది. సో లేకపోతే మిగతా ఏ కంపెనీ లేదా టోకెనమిక్స్ అని రకరకాల అమెజాన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అసలు ఎన్ని టోకెన్స్, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎన్ని టోకెన్స్ వాడుతున్నారు, సో దానివల్ల మనకి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది, పర్ ఎంప్లాయీ బేసిస్ మీద ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది, ఎంత పవర్ ఖర్చు అవుతుంది అన్నది ఒక ఎకనామిక్స్ ఉంటుందండి. ఆ ఎకనామిక్స్ని తీసి మనం చూసినప్పుడు అసలు మ్యాన్ పవర్ మన ఎంప్లాయ్మెంట్ని తీసి ఏఐని మనం వాడదాం అనుకుంటున్నాం. బట్ ఏఐ టూల్స్ ఏవైతే మనం యాక్చువల్గా పర్చేజ్ చేసి మనం వాడుతున్నామో, క్లౌడ్ లాంటి సాఫ్ట్వేర్స్ ఏవైతే మనం వాడుతున్నామో దీనికి అయ్యే ఖర్చు మిలియన్స్లో, అంటే బిలియన్ టోకెన్స్ $1 million మనం పే చేయవలసి ఉంటుంది. ఇది పర్ హెడ్ అంటే ఒక్కొక్క మంత్కి చూసుకుంటే $200 వరకు అవుతుంది. అలాగే పవర్ పర్స్పెక్టివ్లో కూడా ఈవెన్ $500 to $2,000 వరకు కూడా మనకు అవుతుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఒక జూనియర్ లెవెల్లో ఇంజనీర్ని లో లెవెల్లో తీసుకుంటే $40,000 సరిపోతుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్గా అవుతుంది. సో ఇది మనకి జూన్ ఎండ్ నుంచి లైసెన్స్ ఆపేసి ఇన్హౌస్గా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నాయో అవి మనం డెవలప్ చేసుకుందాము అన్నటువంటి ఆ యొక్క ధోరణిలో ముందుకు వచ్చింది. ఇదే లైన్లో మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అంటే వాళ్ళ చెప్పి ఇదే లైన్లో ఈవెన్ ఊబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే 2026కి ఏఐకి ఎంత బడ్జెట్ అని చెప్పి అలాట్ చేయడం జరిగింది. ఆ బడ్జెట్ ఫస్ట్ 4 monthsలోనే అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ మంది ఫస్ట్ బాగా ఎక్కువ వాళ్ళు రకరకాలుగా మెచ్చుకున్నారు, అంతా అయింది. సో ఇది చాలా మనీ కింద కన్వర్ట్ చేసినప్పుడు చాలా ఎక్కువగా అవుతుంది. బట్ ఇనీషియల్ స్టేజ్లోనే మనకి ఇది ఉంది కాబట్టి ప్రాబబ్లీ ఫ్యూచర్లో 2030 కల్లా వాళ్ళు చెప్పింది ఏంటి, గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు చెప్పింది ఏంటి, 2030 కల్లా ఈ టోకెన్స్ సంబంధించి కానీ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా 90% వరకు తగ్గే అవకాశం ఉంది. దీని గురించి వరీ అవ్వకలేదు. ఇనీషియల్గా మనకి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయో ఇది కొంత లాస్ వచ్చినప్పటికీ కూడా తర్వాత బెనిఫిట్ అవుతుందని గోల్డ్మెన్ సాక్స్ రిపోర్ట్ ఇచ్చాడు. కానీ ఇందులో ఒక్కొక్క లాజిక్ ఉంది. నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా మనం ఈ ప్రాంప్ట్స్ మనం ఇచ్చుకుంటున్నాం, ముందుకు వెళ్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఏజెంట్కి ఏఎస్ మనకి నెమ్మదిగా వస్తాయండి. అంటే ఏ ఏజెంట్స్ మనకి ఒక్కసారి ఫంక్షన్లోకి వచ్చిన తర్వాత ఏజెంట్కి ఏ వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే మనం ప్రాంప్ట్స్ ఇస్తున్నామో ఇంటర్నల్ ప్రాసెస్ చాలా ఎక్కువగా జరుగుతాయండి. ఆల్మోస్ట్ 100-200 సైకిల్స్ ప్రతి ఇటరేషన్స్ జరిగి ఓవరాల్గా మీకు ఇంకా ఎక్కువ యూసేజ్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మామూలుగా ఇప్పుడు యూజ్ చేసి మనకి ఏదైతే ప్రాంప్ట్స్ కానీ ఏదైతే ఉంటుందో దీనికంటే అంటే మోర్ ఎఫెక్టివ్గానే ఉంటుంది, అవుట్కమ్స్ బెటర్గానే ఉంటాయి. ఆల్మోస్ట్ 20 times ఎక్కువగా మనం యూజ్ చేసి మనం ఈ టోకెన్స్ని ఖర్చు పెట్టి అవకాశం ఉంది. కాబట్టి మేబీ ఒకవేళ కాస్ట్ 90% వరకు తగ్గినా కూడా ఫ్యూచర్ ఇంకా డిఫరెంట్ ఏఐ టూల్స్ వస్తున్నాయి. కాబట్టి మేబీ ఏజెంట్కి ఏఎస్ కూడా మనకి ఏఐ టూల్స్ ఇంకా పెరుగుతున్నాయి. కాబట్టి వీటిని కూడా యూజ్ చేసి ఇంకా మోర్ ఎఫెక్టివ్గా మనం వెళ్తాం. కాబట్టి సో దీని ద్వారా మళ్ళీ
ఎక్కువగా మనకి ఏవైతే ఈ యొక్క ఓన్ చిప్స్ మనకి ఏదైతే హార్డ్వేర్ మనకి ఏదైతే ఉంటుందో జీపీఎస్ ఏదైతే ఉంటాయో ఇవి మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ 12 to 18 months అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. బట్ అన్ని కూడా ఎన్విడియా కూడా సప్లై చేసే పరిస్థితి లేదు. కోర్స్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎవరైతే ఉన్నారో చిత్రం ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఈ యొక్క యాంథ్రోపిక్ చాలా మంచి ఫ్రెండ్స్ ఈ మధ్యన బాగా అయ్యారు. యాక్చువల్గా మీకు యాంథ్రోపిక్ యూజ్ చేసేది ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏ చిప్స్ ఏవైతే ఉంటాయో అవి సప్లై చేసేటంలో మేజర్ పాత్ర మైక్రోసాఫ్ట్ ఏ చిప్స్ ఏవైతే ఉన్నాయో మయామి చిప్స్ ఏవైతే ఉన్నాయో 200 200 ఏవైతే చిప్స్ ఉన్నాయో అది వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏమనుకుంటారంటే ఈ కాస్ట్ లాంగ్ రన్లో మనకి ఇబ్బంది అవుతుంది. బట్ ఓన్ టూల్స్ ఏవైతే ఇప్పుడు సస్తా టూల్ ఉందండి వాళ్ళకి ఆ సస్తా అలాంటివి టూల్స్ ఏదైనా యూజ్ చేసుకుని ముందుకెళ్తే బెటర్గా ఉంటుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో సో ఇష్టం వచ్చినట్టుగా ప్రాంప్ట్స్ యూజ్ చేస్తున్నారు. మనం వాడు ఏం చెప్పాడు చాట్ జీపీటీ థ్యాంక్ యూ కూడా చెప్పకుండా అయిపో మాకు చాట్ జీపీటీకి మాకు ఎన్నో మిలియన్ డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని చెప్తున్నారు. మనం వాడుతున్నాం ఫ్రీగా కాబట్టి మనకు తెలియట్లే. సో అట్లాగే ఆల్రెడీ ఇవన్నీ కూడా నెమ్మదిగా గిట్ హబ్ కానివ్వండి కోపైలట్ సిఎల్ఐ కానివ్వండి వీటికి కొంత కన్వర్షన్ చేసుకుంటే అలవాటు పడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ ఆపరేటింగ్ కాస్ట్ చాలా ఎక్కువగా అవుతుంది. బెటర్ సెక్యూరిటీ కానీ వర్క్ ఫ్లో కానీ ఇవన్నీ కూడా గిట్ హబ్ ఎకో సిస్టమ్ ద్వారా వెళ్ళాలి. ఈ యొక్క ఇంటర్ఫేస్ చిప్స్ ఏవైతే ఉంటాయో ఆ చిప్స్ వీళ్ళు ఓన్గా తయారు చేసుకుంటున్నారు. ఆ బిజినెస్ వేరు. మీరు అనొచ్చు సార్ చిప్స్ తయారు చేసి ఇచ్చేదే యాంథ్రోపిక్ కోడికి మెటా కోడ్ అదే ఇది ఎవరైతే మైక్రోసాఫ్ట్ ఏళ్ళ ఇస్తూ ఉంటారు కదంటే అది ఈ బిజినెస్ వేరు ఆ బిజినెస్ వేరు. సో దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ జరిగి ఓవరాల్గా వీళ్ళు ఓన్గా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మన ఓన్ రిసోర్సెస్ ఎక్కువగా యూజ్ చేసుకుందాం అన్నటువంటి ధోరణికి వీళ్ళు రావడం జరిగింది. దీనిలో ఊబర్ వాళ్ళు అలాగే వచ్చారు, మిగతా కంపెనీ వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. ఈవెన్ ఓన్గా కూడా వీళ్ళు తయారు చేసిన ఎన్విడియా మీద ఎక్కువ డిపెండ్ అవ్వట్లేదు ఫ్యూచర్లో కూడా. ఇప్పుడు చైనీస్ వాళ్ళకి ఏం చెప్పారు ఎన్విడియా ఉండే చిప్స్ ఇవ్వనరా బాబు లేకపోతే రిస్ట్రిక్ట్ చేస్తాను లేకపోతే మాకంటే మీరు ముందు వెళ్ళిపోతారని చెప్తే సో అదే కదా మన ఈవెన్ ట్రేడ్ డీల్స్లో కూడా వీటిలో కూడా చాలా సందర్భాల్లో మీటింగ్లో వచ్చినప్పుడు కూడా మాకు లిమిటెడ్ పెట్టండి రిస్ట్రిక్షన్ పెట్టద్దంటారు. ఇప్పుడు ఎన్విడియా ఏవైతే జీపీఎస్ కానీ లేకపోతే చిప్స్ కానీ ఇవి అయితే ఉంటాయో అవి అట్లా కూడా రిస్ట్రిక్షన్స్ ఆల్రెడీ పెట్టడం జరిగిందండి. సో బట్ ఓన్గా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు గూగుల్ ఉందనుకోండి టీపీయూస్ అంటారు, అమెజాన్ ఉందనుకోండి ట్రైనేమియం కానివ్వండి, మైక్రోసాఫ్ట్ అయితే ఇప్పుడు చెప్పాను కదా MAIA 200 కానివ్వండి ఇదంతా ఓన్గా చేసుకుంటా ముందుకు వస్తున్నారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ 12 to 18 monthsకి ఎవరికాళ్ళకి ఇండివిజువల్ కెపాసిటీ వస్తుంది అంటున్నారు. దీనికి తగ్గట్టుగా ప్యారల్గా పవర్కి సంబంధించిన డేటా సెంటర్స్ కానీ ఎనర్జీ సెంటర్స్ కానీ ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ కానీ ప్యారల్గా అన్ని వర్టికల్స్ కూడా డెవలప్ వస్తున్నాయి. డెవలప్ అవుతున్నప్పుడు ఈ కాస్ట్ కూడా తగ్గుతుందండి. ఇందులో ఇట్స్ నాట్ దట్ మొత్తం ఏ ఎంత వాడటం మానేస్తారు మనుషులు మళ్ళీ రిక్రూట్ చేసుకుంటారు ఏ ఉపయోగం లేదు ఏ బబుల్ బరస్ట్ అయిపోతుంది ఇలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. చాలా మంది తెలియక యూట్యూబ్లో అలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే అది తప్పది. డెఫినెట్గా ఈ కాస్ట్ ఎకానమీ అంటే ఆప్టిమైజేషన్ అంటారండి. బేసికల్గా ఆప్టిమైజేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఆప్టిమైజేషన్ కాస్ట్ ఆప్టిమైజేషన్లో ప్రాసెస్లు జరుగుతుంది. మేబీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మిగతా అన్ని కంపెనీస్లో కూడా వాళ్ళు ఓన్ ప్రొడక్ట్స్ తయారు చేసుకున్నప్పుడు అంత బయట నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి వాళ్ళకి ఆప్టిమైజేషన్లో మళ్ళీ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటారు. మేబీ ఇప్పుడు ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంది కాబట్టి కాస్ట్ ఆబ్వియస్గా ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మోనోపోలీ నడుస్తుంది కాబట్టి మొత్తం అంతా యాంథ్రోపిక్ వాడి ఇలాంటి కొన్ని టూల్స్ మాత్రమే మార్కెట్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు హార్డ్వేర్కి సంబంధించి జీపీయూస్ కానీ ఇవి కానీ కూడా సప్లై కూడా తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క కన్ఫ్యూజన్ అనుకోండి లేకపోతే ఈ యొక్క టఫ్నెస్ అనుకోండి టైట్నెస్ అనుకోండి ఇప్పుడు మార్కెట్లో వచ్చింది కాబట్టి ఇది ఒక న్యూస్ కింద అయింది. బట్ డెఫినెట్గా కొంతకాలం అయినప్పటికీ కొంత స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయా అంటే డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే డెఫినెట్గా మీరు ఎప్పుడైతే మీరు టూల్స్ని కానీ వీటిని వాడినప్పుడు ఆటోమేటిక్గా పవర్ రిక్వైర్మెంట్ కానివ్వండి లేకపోతే ప్రాంప్ట్స్ కానీ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ప్రాంప్ట్ ఇంజనీర్స్కి మళ్ళీ డిమాండ్ పెరుగుద్ది అంటే 200 ప్రాంప్ట్స్ ఇస్తే వచ్చి అవుట్కమ్ 50 ప్రాంప్ట్స్ ఇవ్వగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ఇంజనీర్కి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రాంప్ట్స్ మీరు తక్కువ ఇచ్చేకొద్ది టోకెన్స్ తక్కువ అవుతూ ఉంటే కాస్ట్ తక్కువ అవుతూ ఉంటుంది. ఫ్యూచర్లో ఎవరైతే తక్కువ టోకెన్స్ వాడి సేమ్ ఎఫిషియన్సీ అవుట్కమ్ని ఎవరైతే తేగలరో వాళ్ళకి డిమాండ్ పెరుగుద్ది. సో ప్రాంప్ట్ ఇవ్వాలంటే టెక్నికల్గా నాలెడ్జ్ ఉండాలి. అదే స్కిల్ అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఇది ఏదో మరి జస్ట్ అనుకోవద్దు. అంటే కోడింగ్ చేసేటప్పుడు కానీ బగ్గింగ్ లేకపోతే టెస్టింగ్ లేకపోతే మొత్తం ఇది ఓవరాల్గా ప్రాసెస్ ఏదైతే ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదన్నీ కూడా ప్రాంప్ట్స్ అతి తక్కువ ఇచ్చి సో అవుట్కమ్ తీసుకునే విధంగా ఉన్నటువంటి ఇంజనీర్స్కి డిమాండ్ పెరుగుతుందా అంటే పెరుగుతుంది. ఎందుకంటే దీన్ని బట్టి మనకు వచ్చే సిగ్నల్ అదే కదా ఇప్పుడు యాక్చువల్గా. సో అది ఏమి అంటే ఒక పర్టికులర్ ఏరియాలో మనకు అవుతున్నప్పుడు వేరే పర్టికులర్ ఏరియాలో కొంత డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటే డిమాండ్ పెరిగే అవకాశం ఉంది డెఫినెట్గా. అంటే ఇది ఒక సిగ్నల్. డెఫినెట్గా ఏదైతే మోనోపోలీగా ఉన్నటువంటి ఏవైతే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో దీనికి డెఫినెట్గా కొంత చెక్ పెట్టాలి కాబట్టి ఆ రకంగా ముందుకు రావడం జరిగింది. మేబీ ఈ యొక్క లో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి కొన్ని ఏషియన్ కంట్రీస్ కానీ ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఈ కంట్రీస్లో ఉన్న మ్యాన్ పవర్ తక్కువ అమౌంట్కి వస్తారు కాబట్టి ఆ తక్కువ అమౌంట్ తీసుకున్న మ్యాన్ పవరే కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఫ్యూచర్లో మేబీ ఇంకొంచెం టెక్నాలజీ మనకు పెరిగే అవకాశం ఉందంటే అవకాశం ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇదేదో వచ్చి రీప్లేస్ చేస్తాను అనుకోదు. కానీ బట్ డెఫినెట్గా కంపెనీస్ చిన్న కంపెనీస్ ఉన్నాయనుకోండి పెద్ద సాఫ్ట్వేర్స్ లేకపోతే పెద్దగా ఉన్నటువంటి అన్ని లక్షలు ఖర్చు పెట్టారు కాబట్టి లోకల్గా ఉన్నటువంటి
చీప్ లేబర్ని మనం వీళ్ళు హైర్ చేసుకుని తద్వారాగా ఈ యొక్క లో లెవెల్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటే అవన్నీ మ్యాన్ పవర్తో చేసే అవకాశం ఏమైనా ఉంటుందా అంటే ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటుంది అంటే ఈ యొక్క కాస్ట్ అనేది మనకు లిమిట్లోకి వచ్చే వరకు కూడా. మళ్ళీ చెప్తున్నానంటే గవర్నమెంట్ సాక్స్ చెప్పినప్పటికీ కూడా 90% కాస్ట్ టోకెన్ కాస్ట్ తగ్గుతాయి 2030 అన్నప్పటికీ కూడా ఏజెంట్కి కానీ లేకపోతే మీరు అదర్ ఏవైతే మీకు ఉన్నాయో ఇంకొంచెం డీప్గా మనం వెళ్తున్నామో ఇలాంటి వాటి వల్ల పవర్ కన్జంప్షన్ టోకెన్స్ కన్జంప్షన్ ఇంటర్నల్గా చాలా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మేబీ అప్పుడు 20 times 30 times పెరిగే అవకాశం ఉంది. మేబీ కాస్ట్ తగ్గినా 20-30 times యూసేజ్ పెరిగినా ఎఫిషియన్సీ కూడా పెరుగుద్ది. సో ఎంత స్పీడ్గా మ్యాన్ పవర్ చేయగలుగుతారంటే చేయలేదు. బట్ లో లెవెల్లో ఉన్న జాబ్స్ కానీ చిన్న కంపెనీస్లో కానీ ఎంట్రీ లెవెల్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో కొంత మ్యాన్ పవర్తో తక్కువ కాస్ట్తో చేసుకునే అవకాశం ఉందంటే ఉంది. బట్ మైక్రోసాఫ్ట్ ఏం చెప్తుందంటే వాడమని చెప్పట్లా, కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మాకు ఓన్గా ఉన్నటువంటి ఇప్పుడు గిట్హబ్ ఏదైతే ఎకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి ఓన్ ఏవైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో దాంతో ముందుకు వెళ్ళి ఏదైనా అవకాశం ఉందో. ఇప్పుడు మెటా ఉందనుకోండి, లామా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ సోర్స్ ఉంది. ఇప్పుడు ఏపీఎస్కి వాటికి డబ్బులు ఖర్చు పెట్టేందుకు ఓపెన్ సోర్స్తో ఉన్నటువంటి వాటిని ఎక్కువగా వాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి 10,000 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, 10,000 ఎంప్లాయీస్ ఉంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుందండి, బిలియన్స్ ఆఫ్ టోకెన్స్ వాడతారు. సో ఇదంతా కూడా ఇది ఒక బ్యాలెన్స్ అవ్వాలంటే ఒక 3-4 years 5 years బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే ప్యారల్గా అన్ని వర్టికల్స్ ఇటు హార్డ్వేర్ కానివ్వండి, జీపీయూస్ కానివ్వండి, డేటా పవర్ సప్లై కానివ్వండి, డేటా సెంటర్స్ కానివ్వండి, ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ కానివ్వండి, లేకపోతే మ్యాన్ పవర్కి సంబంధించి కానివ్వండి, లేదా ఇన్వెస్ట్మెంట్స్ అంద ఏ కానివ్వండి, లేకపోతే మోనోపోలీకి సంబంధించి కానివ్వండి, ఇదంతా కొంత స్టెబిలైజేషన్ అవ్వడానికి టైం పడుతుంది. ఇది ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంది కాబట్టి ఊబర్ కంపెనీ కూడా రియలైజ్ అయ్యి లేదు మాకు మొత్తం బడ్జెట్ అంతా కూడా అయిపోయిందని చెప్తున్నారు. అన్ని కంపెనీస్ అండి, మెటా కానివ్వండి, అన్ని ఒక్కొక్కటి ముందుకు వస్తుంది. డెఫినెట్గా కొంత స్ట్రీమ్లైన్ అవుతుంది. డెఫినెట్గా బాగా మరీ ఎంట్రీలో ఉన్న వాళ్ళకి ఇష్టమైన ప్రాంప్ట్లు ఇచ్చి ఇవ్వడానికి కుదరదు. ఇప్పుడు ఎవరైతే ప్రాంప్ట్స్ తక్కువ ఇచ్చి ఎవరైతే బెటర్గా ఉంటారో అది. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే నేను ఇప్పుడు చాలా ఐటీ కంపెనీస్లో చాట్‌జీపీటీలో లేకపోతే క్లౌడ్ వాడేసి నేను కోడ్ రాసేస్తున్నాను, నాకు హ్యాపీగా ఉందనుకుంటారు. వీళ్ళ జాబ్లకు సెక్యూరిటీ కూడా ఉండదు. ఎందుకంటే దీంట్లో మళ్ళీ ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేయగలరు అన్న దానికి మరి క్వశ్చన్ మార్క్ ఇప్పుడు రైజ్ అయింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అంటే తక్కువ ప్రాంప్ట్స్తో బెటర్గా ఎఫిషియన్సీగా అవుట్కమ్స్ రావాలి అంటే ఏంటి అన్న దానికి సంబంధించి ఇప్పుడు ఒక ఛాలెంజింగ్ టాస్క్ అయితే ఒక క్వశ్చన్ మనం త్రో అయ్యింది ఇప్పుడు మార్కెట్లోకి. సో డెఫినెట్గా ఇదంతా ఇలాంటి ఏదో కొత్త ఆపర్చునిటీస్ రావడం, పాతే వెళ్ళడం, డబ్బులు తక్కువ అవ్వడం, డబ్బులు ఎక్కువ అవ్వడం ఇవి జరుగుతూనే ఉంటాయి. టెక్నాలజీ ఎవాల్యుయేషన్లో ఈ ప్రాసెస్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఇది ఒక ప్రాసెస్ కింద మనం చూడాలి. డెఫినెట్గా ఎవరికాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా ఓపెన్ అయ్యే మీద డిపెండ్ అవుదాం అనుకోవట్లేదు. మైక్రోసాఫ్ట్ కూడా కంప్లీట్గా నేను ఓపెన్ అయ్యే మీద డిపెండ్ అవుతానని చెప్పట్లేదు. ఎవరికాడు ఓన్గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఓపెన్ అయ్యే చాట్‌జీపీటీ వస్తే తర్వాత రకరకాలు వచ్చినప్పుడు చైనా వాడు కూడా చిప్స్ మేము ఓన్గా చేసుకుంటాం, మాకు ఎన్విడియోతో పని లేదు, మాకు మీరు రిస్ట్రిక్షన్ పెట్టినప్పుడు కూడా మేమైతే ఆగమని చెప్తున్నారు. ఇలా జరుగుతున్నాయండి. ఈవెన్ లో ఎండెడ్ లేదా నార్మల్గా ఉన్న 20 times 30 times కెపాసిటీ తక్కువ ఉన్న వాటిని వాడే ఇప్పుడు మరి డీప్ సీక్ తయారు చేశారు కదా వాడు. అట్లాగే రేపు ఫ్యూచర్లో కూడా అంత మల్టీ మోడలింగ్ లేకపోతే హై పవర్డ్ ఏవైతే ఉన్నా అంత అవసరం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. అంటే ఆప్టిమైజేషన్ చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా. అంటే నేను ఇంకా ఏం చెప్పాలంటే లార్జ్ ఏఏ మోడల్స్తో కూడా అవసరం ఉండకపోవచ్చు యాక్చువల్గా. మేబీ అన్నిటిగా లార్జ్ ఏఏ మోడల్స్ అవసరం లేదు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. సో నార్మల్ యాక్టివిటీస్కి అంత మోడల్స్ అవసరం లేదు కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ ఇవన్నీ కూడా మార్కెట్లోకి వస్తాయి కాబట్టి కొంత స్టెబిలైజేషన్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం కింద చెప్పాలి. ఎందుకంటే మ్యాన్ పవర్ని మొత్తం అసలు మిషన్లే తయారు చేసుకుంటే మనుషులతో పని ఏంటారా బాబు, అసలు మీతో పని లేదని చెప్పి అందరూ సీఈఓలు ఎన్విడియో సీఈఓ అదే చెప్పి, ఓపెన్ ఏఐ సాల్ఫన్ అని చెప్పి, ఈవెన్ బిల్ గేట్స్ అదే చెప్పి 80% ఉద్యోగాలు అని చెప్తున్నారు, టెస్లా కూడా అదే చెప్పి. బట్ డెఫినెట్గా ఇప్పుడు అంత రిసోర్సెస్ మనకి లేవు కాబట్టి ఇప్పుడు కాంపిటీషన్ నడుస్తుంది, మోనోపోలీ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. ఫ్యూచర్లో ఈ టెక్నాలజీని ఆపరండి, AK-47 లాంటివి ఇవన్నీ కూడా. మళ్ళీ ఇంకొకటి ఎవడో కనిపెడతాడో లేకపోతే తక్కువ రిసోర్సెస్తో తక్కువ వచ్చే విధంగా ఏం చేయాలి అని చెప్పి అలా రకరకాలుగా టెక్నాలజీ ముందుకు వెళ్తూనే ఉంటుంది, మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. సో డెఫినెట్గా ఈ ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిల్లో ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ కాబట్టి నేను చెప్తున్నాను. దీన్ని కంక్లూడ్ చేయడానికి దీనివల్ల మళ్ళీ మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది, లో ఇంటర్వ్యూ జాబ్లు గంటకు మాత్రం కంక్లూడ్ చేయడానికి లేనేలేదు. సో అట్లాగని చెప్పేసి ప్రతిదీ కూడా ఈ లార్జ్ మోడల్స్ ఏవైతే ఏ మోడల్స్ ఉన్నాయో వాటి అవసరం అంటే అవసరం లేదని చెప్పేసి దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రాబబ్లీ కొంచెం బెటర్గా మోడల్స్ రావాలని మనం కోరుకోవద్దు కానీ బట్ కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంటే బెటర్. హ్యూమన్ అండ్ మిషనరీ బ్యాలెన్స్ అయితే డెఫినెట్గా అందరికీ కొంచెం బెటర్గా ఉంటుంది. అసలు భయంకరంగా ఉన్నాయండి చాలా కాలేజెస్లో ప్లేస్మెంట్స్ కానీ IIITsలో కానీ NITsలో కానీ ఈవెన్ చాలా IITsలో చాలా ఇబ్బందుల పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క సాఫ్ట్వేర్స్ లేకపోతే ఏ మోడల్స్ వచ్చిన తర్వాత మేబీ మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్న మన దేశం ఏదైతే ఉంటుందో డెఫినెట్గా సఫర్ అయ్యే అవకాశం ఉంటుందండి. అన్ని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి. ఓకే, ఎనీవే ఇది ఒక రకంగా మేబీ ఇది గుడ్ న్యూస్ అని నేను చెప్పను, అలాగే బ్యాడ్ న్యూస్ అని చెప్పను, కానీ డెఫినెట్గా దీన్ని ఎట్లా కావాలో అలా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. బట్ కొంతవరకు ఓకే, ఎంట్రీ లెవెల్లో ఉన్న చిన్న చిన్న కంపెనీస్ ఇంతంత కాస్ట్ పెట్టి కొనలేవు కాబట్టి డెఫినెట్గా మళ్ళీ మ్యాన్ పవర్ అయితేనే బెటర్ ఏమో అన్న ఉద్దేశంతో ఉండొచ్చు. బట్ అనదర్ డైమెన్షన్లో ప్రాంప్ట్ ప్రాపర్గా ఇవ్వగలిగి అతి తక్కువ టోకెన్స్తో చేయగలిగే ఎఫిషియన్సీ ఉన్న పీపుల్కి డిమాండ్ పెరుగుద్దంటే పెరుగుద్దని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.
డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.